హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ వీడియోలో దీని లుక్ దాని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇది ఆల్రెడీ నిన్నటి లైవ్లో మీకు మిషన్ మీద వర్క్లో చూపించాను కదా. ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయినాక టోటల్గా లుక్ చూడండి. అసలు మల్టీ కలర్ కాంబినేషన్లో చాలా బాగా వచ్చింది డిజైన్. ఇక్కడ చెక్ చేసినట్లయితే షేడ్స్ అనేది డబల్ షేడ్ రావడము డిఫరెంట్గా అయితే వచ్చింది. లీఫ్ కూడా దగ్గరికి పెట్టి చూస్తున్నాను చూడండి. ఇట్లా ఫిల్లింగ్ చేసి మళ్ళీ లోపల ఫిల్లింగ్ చేస్తారు. డిఫరెంట్గా అయితే లుక్ మాత్రం చాలా బాగుంది. బ్యాక్ మాత్రం దీంట్లో 2 ప్యాటర్న్స్గా అయితే మనకు డిజైన్ అయితే ఇచ్చారు. ఇట్లాగా హోల్గా ఒకటి ఇంకో ప్యాటర్న్లో కూడా ఇచ్చారు. మీకు కుదిరితే వీడియో కానీ ఫోటో కానీ యాడ్ చేస్తాను. ఈ డిజైన్ పిక్ కూడా మీకు ఫోటో కానీ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. కస్టమర్ది శారీ వచ్చేసి తీసేసుకొని వెళ్ళిపోయారు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇవన్నీ ఫారిన్ వాళ్ళవి, అమెరికా ఉంటారు, తను తీసుకొని వెళ్ళిపోయింది. కాకపోతే బ్లౌజెస్ మళ్ళీ ఒకసారి సెండ్ చేయడం కోసం అయితే వర్క్స్ అయితే చేస్తున్నాను. వీళ్ళ శారీ కూడా మీకు సైడ్ ఫోటో అయితే ఇస్తాను. వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ కూడా మీకు ఫోటో యాడ్ చేయడం వల్ల మీకు డీటెయిల్స్ అయితే అర్థమవుతుంది. మనకి బ్యాక్ మాత్రం ఇట్లా బోట్ నెక్లో హోల్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది. ఎల్బో హ్యాండ్స్ వేసుకున్నారు. ఫ్రంట్ నెక్ ఇట్లాగే వస్తుంది. చాలా బాగా వచ్చింది డిజైన్ మాత్రం. ఫ్రంట్ నెక్ నార్మల్ నెక్, ప్రిన్స్ కట్, నార్మల్ డీప్ నెక్ లాగా వస్తుంది. డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఈ వీడియోలో మీకు నిన్నటి వీడియోలో చూపించిన డిజైన్, ఇంకో డిజైన్ డీటెయిల్స్ కూడా మొత్తం కంటిన్యూషన్లో చూస్తాము. స్కిప్ చేయకుండా చెక్ చేయండి, మీకు డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి. ఈ డిజైన్ లుక్ అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇవి. మల్టీ కలర్ ఛాన్స్ ఉంది శారీలో అనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్స్ తప్పకుండా ట్రై చేయండి. బోట్ నెక్లో కావాలనుకున్న వాళ్ళు డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ చూద్దాం. నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇది మొత్తం కూడా మనకి లీఫ్ డిజైన్తో కంటిన్యూషన్ అయితే అయిపోతుంది. ఇది కూడా నిన్న లైవ్లో విత్ స్టిచ్చింగ్లోనే చూపించాను. వీటి శారీ అండ్ డిజైన్ ఫోటో అనేది మీకు సైడ్ అయితే కంపల్సరీ ఇస్తాను, చెక్ చేయండి. డిజైన్లో కలర్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ శారీలో అయితే కలర్స్ లేవు, కాకపోయినా కూడా ఈ గ్రీన్ షైడ్ సంబంధించి లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ అట్లాగా ఒకటి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో అయితే డిజైన్ కంప్లీట్ చేస్తున్నాను. టోటల్గా లుక్ అయితే ఇది. ఈ డిజైన్ డిఫరెంట్, అంతా కట్ వర్క్ వచ్చింది, డిజైన్ డిఫరెంట్. దానికి తోడు హ్యాండ్ అనేది లేయర్స్ హ్యాండ్ చెక్ చేస్తున్నారు కదా. అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది డిజైను. మోడల్ కూడా డిఫరెంట్గా, అసలు మోడల్గా హ్యాండ్స్ డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళకి ఈ డిజైన్ బెస్ట్ డిజైన్ అని చెప్పచ్చు. లుక్ మాత్రం చాలా బాగుంది. టోటల్ డిజైన్ కట్ వర్క్ అయితే వచ్చేస్తుంది మనకి. దీనికి ఇది కూడా ఫ్రంట్ కూడా మనకి కట్ వర్క్లో వచ్చేసి డిజైన్ అయితే చాలా బాగుంటుంది. డిజైన్ లుక్ కానీ ఫినిషింగ్ కానీ డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళకి కానీ ఇలాంటి డిజైన్స్ అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఓన్లీ ఈ డిజైన్ ఇట్లా 3 లేయర్స్ కాదు ఫ్రెండ్స్, ఏ డిజైన్ అయినా ఇన్ కేస్ మీకు ఈ ప్యాటర్న్ సింపుల్గా ఉన్న డిజైన్ ఎనీ డిజైన్ కానీ మనం ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు, చేసిస్తాను. మీకు నచ్చిన విధంగా మేకింగ్ కానీ డిజైనింగ్ కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ మొత్తం అయితే అవైలబుల్ ఉంది. కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఈ బ్లౌజ్ లుక్ అండ్ డీటెయిల్స్ అయితే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఈ శారీ మీద బ్లౌజ్ అనేది చిన్న ప్యాటర్న్గా అయితే డిజైన్ చేయించుకున్నారు. దాని లుక్ అయితే మీకు ఒకసారి చూపిద్దామని అయితే ఈ వీడియో ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ లుక్ అయితే ఇది మనకి ఇట్లా జస్ట్ షేప్ లాగా వస్తుంది. ఇక్కడ డోరీ అనేది ఇంకొంచెం లావుగా వస్తుంది, బట్ ఈ కస్టమర్కి అంత లావుగా ఇష్టపడరు కాబట్టి సన్నగా మనం మెడలో ఏ విధంగా డోరీ కట్టుకుంటామో అలాంటి డోరీ అనేది ఇట్లా మేక్ చేసి ఇక్కడ హ్యాంగింగ్స్ అనేది డిఫరెంట్గా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే మేక్ చేసాము. ఇది వచ్చేసి శారీ క్లాత్, ఇది వచ్చేసి పట్టుబిట్టి తీసుకున్నాము శారీలో మ్యాచింగ్గా. లుక్ మాత్రం చాలా బాగుంది. ఈ డిజైన్లో శారీలో బార్డర్స్ లాంటివి వచ్చాయి కదా, ఈ బార్డర్స్ అనేది హ్యాండ్కి అయితే యూజ్ చేసాము. బట్ నాకు కొంచెం సింపుల్ అనిపించింది, దానికి వచ్చేసి ఇట్లా హైలైట్ చేశాను డిజైన్ని. అసలు ఎలా ఉందో చూడండి. ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే చిన్న కామెంట్ ఎలా ఉందనేది కూడా మీకు కామెంట్ చేయండి ప్లీజ్. లుక్ మాత్రం డిఫరెంట్ అంతే, చిన్న సింగిల్గానే ఇచ్చాను, అంటే హెవీగా ఇవ్వలేదు. ఈ కస్టమర్ సింపుల్గా అండ్ డిఫరెంట్గా ఇష్టపడతారు, అలాంటివిగా ఇలాగైతే ట్రై చేశాను. ఫ్రంట్ నెక్ అయితే నార్మల్ యాజ్ యూజువల్. బ్యాక్ మాత్రం ఇట్లాగ ప్యాటర్న్ ఇచ్చేసి హ్యాండ్స్కి మాత్రం ఇట్లాగా వీటిని ఇప్పుడు బ్రోచెస్ అంటారు. ఇప్పుడు ఈ విధంగా అయితే వేసాము. ఈ బ్రోచెస్ని ఓన్లీ మనం ఇక్కడే కాకుండా నార్మల్ నెక్లో బ్యాక్ కూడా డిఫరెంట్గా ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయొచ్చు. లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. టోటల్గా ఈ డిజైన్ ఈ శారీ మీద బ్లౌజ్ లుక్ అయితే ఈ కంటిన్యూషన్ వీడియోలో ఆల్రెడీ స్టార్టింగ్లో మీకు చూపించాం కదా. 2 డిజైన్స్ ఫొటోస్ అండ్ వాటి శారీస్ మొత్తం డీటెయిల్స్ అయితే కంటిన్యూషన్లో ఇస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇలాంటివి చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.
ఈ డిజైన్లో ఇదొక బుట్టి ఇది మొత్తం బూటీస్ లాగా ఇచ్చేసారు. ఇదొక బార్డరు, ఇదొక బెల్ట్ ప్యాటర్న్ కోసం అట్లా ఇచ్చినట్టున్నారు. బోట్ నెక్, నార్మల్ నెక్, ఫ్రంట్ ప్యాటర్న్స్, ఇది కరువు తిరిగి, ఇది ఫుల్ బోటు. యాక్చువల్గా అయితే నేను ఈ బోట్ యూస్ చేశాను. ఇక్కడ వచ్చి సర్కిల్ లాగా వస్తుంది హోల్. ఇది షార్ట్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్. ఇది వచ్చేసి ఈ 2 ప్యాటర్న్స్, ఇది వచ్చేసి దీని ప్యాటర్న్. అట్లా మొత్తం పార్ట్స్గా అయితే వచ్చేసాయి. టోటల్గా ఈ డిజైన్ డీటెయిల్స్ లుక్ పార్ట్స్ అయితే ఇవి. నేనైతే ఫ్రంట్ నెక్ ఇది యూస్ చేశాను 21,774. నేనైతే ఈ నెక్ యూస్ చేశాను కాబట్టి ఈ నెక్కి వచ్చేసరికి 98,062 స్టిచెస్. నేను ఎల్బో హ్యాండ్ యూస్ చేశాను, దీనికి వచ్చేసి 64,307. ఇన్ కేస్ ఎవరైనా షార్ట్ యూస్ చేసుకోవాలనుకుంటే 38,926. హోల్ అనేది అది కాకుండా ఇంకో ప్యాటర్న్ యూస్ చేయాలనుకుంటే 80,898. ఫ్రంట్ నెక్ కూడా బోట్ నెక్ ఇష్టపడే వాళ్ళ కోసం 34,007 స్టిచెస్. ఇదే డిజైన్ మనం డ్రెస్సెస్ కానీ దేనికైనా యూస్ చేయొచ్చు, డిఫరెంట్గా కావాలనే దాన్ని బట్టి. ఇది ఫంక్షన్స్ ఈ డిజైన్ ఇదొక బుట్టి ఈ బార్డర్స్ అని నాకు తెలిసి బెల్ట్ కోసంగా ఇచ్చుంటారు. ఇదొక ఇట్లాగైతే ఇచ్చారు. ఫ్రంట్ నెక్, ఇటు ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ విత్ బూటీస్, బ్యాక్ నెక్ వితౌట్ బూటీస్. బార్డర్ వచ్చేసి కింద నడుముకి వచ్చేసి కాన్సెప్ట్లో డిజైన్ చేశారు. ఇట్లాగైతే అన్ని పార్ట్స్ షార్ట్ హ్యాండ్, ఎల్బో హ్యాండ్ అట్లాగైతే వచ్చింది. ఇది బూటీస్ ఉన్న బ్యాక్ లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్ అయితే డిజైన్ చేశారు. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ అయితే ఇవి. నేను వచ్చేసరికి ఈ డిజైన్లో బ్యాక్ అయితే ఇది యూస్ చేసుకున్నాను. బ్యాక్ వచ్చేసరికి 61,553. హ్యాండ్కి వచ్చేసరికి ఇది యూస్ చేసుకున్నాను 19,767. ఇదే హ్యాండ్ మనం 3 లేయర్స్గా వేసుకోవడానికి ఒక హ్యాండ్కి 3 టైమ్స్, ఒక హ్యాండ్కి 3 టైమ్స్. అంటే ఇది 20 అనుకుంటే 60,000 అనేది హ్యాండ్ బార్డర్స్కి అయిపోయింది. ఒక్కో హ్యాండ్కి 60,000 స్టిచెస్ అయితే వస్తుంది. అంటే మీకు క్లారిటీగా అర్థం కావడానికి చెప్తున్నాను. అంటే మీకు ఫోటోలో కానీ అది వీడియోలో మీకు 3 లేయర్స్గా చూపించాను. ఆ లేయర్స్కి ఈ బార్డర్ అయితే యూస్ చేశాను. ఫ్రంట్ నెక్ కూడా ఇక్కడే ఉంది కదా. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 15,826. ఇన్ కేసు ఇది బూటీస్ది కాకుండా ఎవరైనా వేసుకోవాలనుకునే వాళ్ళ కోసం జస్ట్ ఐడియా కోసం 46,558. అది వచ్చేసి నడుముకు కూడా వర్క్ కావాలనుకునే వాళ్ళకి 86,271. హ్యాండ్స్ అవి కాకుండా నార్మల్ హ్యాండ్స్ అయితే 32,729. ఎల్బో ఇది వచ్చేసి షార్ట్ 26,398. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న స్టిచెస్ డీటెయిల్స్ అయితే ఇది. మీకు ఒక్కసారి కలర్ కాంబినేషన్ డీటెయిల్స్ చూద్దామంటే ఎయిట్ కలర్స్ అయితే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ డీటెయిల్స్, కలర్ కాంబినేషన్ డీటెయిల్స్ అయితే టోటల్గా ఇది. ఈ రోజు వీడియో వచ్చేసి ఈ 2 డిజైన్ సంబంధించింది. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.